ధ్యానానికి ఎలాంటి స్థలాన్ని నిర్ణయించుకోవాలి, అలా ఎలాంటి ప్రదేశంలో ధ్యానం చేస్తే సిద్ధి పొందుతాము, ఆ స్థలాన్ని ఎలా ఉంచుకోవాలి, దానికి శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతు నిచం నాతృచితం నాతి నీచం శైలాజిన కుశోత్తరం. పరిశుభ్రమైన ప్రదేశంలో మనము ఒక ఎత్తులో కూర్చోకూడదు, మరి అట్లనే తగ్గులో కూర్చుంటే క్రిమి కీటకాలు వస్తాయి, ఎత్తులో కూర్చుంటే కింద పడితే మనకు గాయాలు అవుతాయి. కనుక మనము ఒక దర్భచాప లాంటిది వేసుకోవాలి, లేదంటే మంచి ఒక చాప వేసుకొని దాని మీద ఒక బెడ్షీట్ వేసుకొని దాని మీద తెల్ల వస్త్రం వేసుకొని ప్రశాంతంగా మనము వాటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒక అగరబత్తులు వెలిగించుకోవడం కానీ, అక్కడ పవిత్రంగా ఉంచడం కానీ, ఒక దేవాలయంలాగా అక్కడ ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని దేవతల ఫోటోలతోటి, ఋషుల ఫోటోలతోటి, లేదంటే ఓంకారం సింబల్తో కూడిన ఒక పటం కానీ, ఇంకా లేదంటే గురువుల ఫోటోలు కానీ, లేకపోతే ఏమీ లేకున్నా చక్కగా ఒక పవిత్రంగా గోమయం అలికి అక్కడ శుద్ధంగా ఉంచుకొని ఒక మంచి మనకు ఎటువంటి ఇబ్బంది లేని స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చే దగ్గర, లేదంటే మంచి ఒక చీకటి గదిలో ఒక పవిత్రమైన ప్రదేశాన్ని మనము ఎంచుకోవాలి. కనుక ధ్యానానికి ఈ విధంగా మనం స్థలాన్ని కేటాయించుకోవాలని భగవద్గీత చెప్తుంది. ఓం